కలిసినారు? ఎక్కడ కలిసినారు? ఈరోజు పెళ్లి కూతురికి పసుపు వేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి తమ్మునేలా చూసారు కదా, మా తమ్ముడి పెళ్లి అంతా ఎలా జరిగింది, ఆ పెళ్లిలో మేము చేసిన హడావిడి ఎలా ఉంది, మంచిగా డాన్సెస్ అవి కూడా వేసాము. అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటున్నారా? అయితే మొత్తం వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే నా ఛానల్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము. పెళ్లి ముందు రోజు ఇదంతా చేస్తారు. దీన్ని పసుపు ముహూర్తం అని పిలుస్తారు. రోజు నుంచి ఇంకా అమ్మాయి ఇంటి పేరు అయితే మారుతుంది. అమ్మ వాళ్ళ ఇంటి పేరు అత్త వాళ్ళ ఇంటి పేరుగా మారుతుంది. ఈ రోజు నుంచి స్టార్టింగ్ లో మా వారు ఒక మూట పట్టుకొని నడుస్తున్నారు కదా, దాన్ని పసుపు మూట అంటారనమాట మా సైడ్. దాంట్లో పెళ్లి కూతురికి కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసి ఇంట్లోనే పెద్దవాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఆ రోజు నైట్ అయితే అమ్మాయికి మొత్తం ఒళ్ళంతా కూడా పసుపు రాసి శారీ అలాగే రింగ్ కొంటాం కదా గోల్డ్, అవన్నీ కూడా పెట్టి అవన్నీ కూడా వేస్తారు. నైట్ వచ్చేసి మ్యారేజ్ కి ముందు రోజు నైట్ వేస్తారు అనమాట. పసుపు పోత అని పిలుస్తారు. అలాగే ఊర్లో కొంతమందిని రిలేటివ్స్ అందరినీ కూడా పిలిచి అక్కడికైతే తీసుకువెళ్ళి అమ్మాయికి పట్టుకెళ్ళిన గాజులు అలాగే ప్రధానం బాక్స్ ఉంటుంది కదా, అందులో పెళ్లి కూతురికి కావాల్సినవన్నీ కూడా కొని అరేంజ్ చేసి అక్కడ తీసుకువెళ్ళి అన్ని కూడా అమ్మాయికి వేసి ఫైనల్లీ పెళ్లి కూతురిని చేసి మా పిల్లని అనిపించుకుంటాము. తర్వాత అందరూ కూడా అక్షింతలు వేసి తాంబూలం అయితే తీసుకుంటారు. అది ముందు రోజు నైట్ అయితే చేసిన తర్వాత ఇంకా అందరం కూడా మంచిగా ఫొటోస్ అవి తీసుకొని నైట్ భోంచేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. రోజు నైట్ తో ఇంకా అత్త వాళ్ళ ఇంటి పేరు అయితే చెవులో పిలుస్తారనమాట. నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ లేచి రెడీ అయ్యి పెళ్లి కూతురుని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ముహూర్తం వచ్చేసి 8కి అమ్మాయి ఊర్లో అడుగు పెట్టాలన్నమాట. అయితే మేము 6:30కి అలా వెళ్ళాము. వెళ్ళేసరికి మా మరదలు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి తను తీసుకొచ్చి ఇంకా టెంపుల్స్ అన్ని చూపించిన తర్వాత ఊర్లోకి అయితే తీసుకువెళ్ళిపోయాము. మార్నింగ్ తను ఇంకా భీమవరం అయితే వెళ్ళలేదు. తను ముందు రోజే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఇంకా అక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని చూపించిన తర్వాత ఊర్లోకి అయితే తీసుకొచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత టిఫిన్స్ అవి కంప్లీట్ చేసి ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ చేసాము. ఊరేగింపులో డీజేలు అవి ఉంటాయి కదా, మామూలుగా ఉండదు. రచ్చే కదా, ఇంకా డాన్సెస్ అవి వేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ పెళ్లి కూతుర్ని ఒక్కదాన్నే ఊరేగించాము, తమ్ముడిని చివరిలో తీసుకొచ్చామన్నమాట. అయితే ఆ రోజు కొంచెం ఎండ మామూలుగానే ఉంది. ఇంకా డాన్స్లు అవి వేసిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసాము. మామూలుగా ఒకరిద్దరం వేస్తున్న డాన్స్ అంటే హడావుడిగా ఉంటుంది. అలాంటిది ఊర్లో ఆడవాళ్ళందరం కలిసి డాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. అలాగే పెళ్లి కూతురు వైపు మేము మా వైపు నుంచి కూడా అందరం కూడా ఫుల్ జోష్గా డాన్సెస్ అవి వేసాము. పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యామా లేదా అన్ని పక్కన పెడితే ఏ డాన్స్ పెడితే ఆ డాన్స్లో వేయడం స్టార్ట్ చేసాము. ఎండ కాస్తుందా చెమటలు పడుతున్నా అవన్నీ లేదు. ఇంకా ఆ జోష్ లో ఇంకా అందరం కూడా డాన్స్లు వేస్తూ మిగతా అన్ని కూడా మర్చిపోయాము. మాతో పాటు పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. మా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరం కూడా కలిసి ఏం చక్కగా డాన్స్లు వేస్తూ టైం తెలియలేదన్నమాట. అప్పటికే 12:30 అలా అవుతుంది. ఆ సంగతి పక్కన పెడితే మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్రణీత్ని అయితే అస్సలు ఆపలేకపోయాము. ఇంకా అందరితో పాటు డాన్స్ వేస్తూ వాడు కూడా డాన్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. వాళ్ళు ఎంత టాలెంట్ ఉందని చెప్పి నాకు ఆ రోజే తెలిసింది. ఎందుకంటే ఒక్కసారిగా పిల్లలు బయటకు వస్తేనే కదా తెలుస్తుంది వాళ్ళ టాలెంట్ అనేది ఏంటో అనేసి. అసలు వాడు మామూలుగా డాన్స్ వేయలేదు. యాక్చువల్ వాడు ఎప్పుడు రోడ్డు పైన డాన్స్ వేయడం ఇష్టం ఉండదు వాడికి. ఎవరి పెళ్ళిళ్ళైనా వేయడు, కానీ వాళ్ళ మావయ్య పెళ్లి అనేసరికి అది కూడా కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఆ తర్వాత ఇంకా డాన్స్ స్టార్ట్ చేయడం తర్వాత వాడిని ఆపలేకపోయాం అసలు. మా పిన్ని మా మావయ్య వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళు అంత టాలెంట్ ఉందని మాకు ఆ రోజే తెలిసింది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో పెళ్లిళ్ళు అయిపోయాయి కదా, వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేశారు మ్యారేజ్ లో. ఇంకా వాళ్ళు డాన్స్ వేస్తుంటే మాకు షాక్ అయ్యామన్నమాట. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లల డాన్స్ వేస్తుంటే మేము అలా చూస్తూ ఉండిపోయాము. ఇంకా ఫైనల్లీ మా డాన్స్ అన్నమాట చూసారు కదా వీడియోలో. మా వాళ్ళతో ఎంత బాగా ఎంజాయ్ చేసాము. కపుల్ డాన్స్ అన్నమాట. ఎవరి హస్బెండ్స్ తో వాళ్ళు మంచిగా డాన్స్ అయితే వేసాము. అది ఏ సాంగో కాదండి, గోదావరి గట్టు ఉంది కదా, అది ఫ్యామిలీ సాంగ్. అలాగే ఫ్యామిలీ మూవీ కూడా అయిపోయింది.
ఇంకా ఆ పాట అయితే అస్సలు వదలలేదు. అందరం కూడా ఆ డాన్స్ కి మంచిగా కపుల్ డాన్స్ అయితే వేసాము. మా వారు డాన్స్ ఏం ఫస్ట్ టైం వాళ్ళ బామ్మర్ది మ్యారేజ్ లో మాత్రమే డాన్స్ వేశారు. ఇప్పటికొచ్చి ఒకసారి కూడా వేయలేదు. చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి మెమొరబుల్ మూమెంట్స్ చాలా బాగా గుర్తుండిపోతాయి కదా. వీటిని వీడియోస్ లో ఫొటోస్ లో చూసుకుంటూ చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే ఉన్నంతలో హ్యాపీగా తిన్నామా, తిరిగామా, ఎంజాయ్ చేసామా అన్నట్లుగా ఉండాలి. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటామో తెలియదు. అందులో ఈ రోజుల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేకపోతున్నాం. అలాంటప్పుడు ఉన్న టైంలోనే మస్తు ఎంజాయ్ చేయాలి. అదే అలా నేను ఫీల్ అవుతాను. మీకు ఇలాగే ఇష్టమా? అందుకే మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము దేనికైనా కూడా. మొత్తానికి 1:30 అలా అయింది. వందితానైతే మా ఇంటికి తీసుకొచ్చేసాము. థ్యాంక్ యూ. ఖచ్చితంగా యూట్యూబ్ కావాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. చెప్పండి. మా బంగారాకి ఇంకా బాగా చేస్తున్నావు ఆఫీసర్ డెక్క లేకపోతే. అందరం కూడా డాన్సెస్ అవి వేసి ఇంకా రిలాక్స్ అయ్యామన్నమాట. చాలా ఎండగా ఉంది కదా, కొంచెం రిలాక్స్ అయ్యి పక్కనే భోజనాలు అవి అరేంజ్ చేసాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ చేసి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఒక చోట ఉండి స్పెండ్ చేసేది ఇలాంటి ఫంక్షన్స్ కి, పండగలకి మాత్రమే కదా. ఇంకా మేమందరం కూడా ఆ రోజు మంచిగా మధ్యాహ్నం లంచ్ అయితే చేసిన తర్వాత కాసేపు అలాగా అక్కడ స్పెండ్ చేసాము. ఇంకా 3 o'clock కి కాలగౌర సంబరం అన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి పసుపాతి దంచిన తర్వాత రాసుకుని ఇంకా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుతో పాటు మిగతా వాళ్ళందరం కూడా రాసుకుంటాము. ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఇక ఇది కూడా మీ సైడ్ ఉందా? ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మా సైడ్ ఆ రోజు మాత్రం పసుపు అని ఇంకా మిగతా ఉంటాయి కదా కలర్స్, ఇవన్నీ కూడా ఫుల్ గా రాసుకొని ఎంజాయ్ చేస్తాము. అయితే ఈ హడావుల్లో ఎవరు వీడియో తీస్తున్నారు కూడా చూడలేదు. కొన్ని వీడియోస్ కూడా మిస్ అయ్యాయి. ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ ఇంకా రిసార్ట్ కి అయితే వచ్చేసాము. ఇది సింబా రిసార్ట్స్. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది కదా సర్పల్లి పెందుర్తి మధ్యలో, దాని పక్కనే రిసార్ట్ అయితే ఉంటుంది. ఈ రిసార్ట్ మేము ఈవెంట్ కి అయితే ఇచ్చాము. చాలా బాగా రెడీ చేశారు రిసార్ట్ అంతా కూడా. అక్కడ నుంచి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి స్నానం అదంతా అయిపోయిన తర్వాత మేము రెడీ అయ్యి రిసార్ట్ కి అయితే వచ్చేసాము. రిసార్ట్ ఓపెనింగ్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడకపోతే ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది రిసార్ట్. ఇక్కడైతే మేము మ్యారేజ్ అరేంజ్ చేసుకున్నాము. చూసారు కదా లోన్ వచ్చేసి ఇదంతా కూడా కన్వెన్షన్ హాల్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. మనకి మ్యారేజెస్ కి ఏమైనా ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది. తమ్ముడు ముహూర్తం వచ్చేసి మాకు ఇక్కడ 8:30కి అన్నమాట. అయితే ఇంకా టైం లేదు. ఆ ఉన్న టైంలోనే కొంచెం తొందరగా రెడీ అవ్వాల్సి వచ్చింది. కాకపోతే మైనస్ ఏంటంటే అప్పుడే కరెక్ట్ గా పెళ్లి భోజనాలు, డిన్నర్ అవంతా అవ్వడం వల్ల ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో చూసుకోవడం కుదరలేదు. కొంచెం ముహూర్తం 11-12కి అయితే బాగుండేది. కానీ మరి ఇంకా వాళ్ళ పేరుకి అదే ముహూర్తం అని బాగుంటుందని చెప్పి ఇంకా అలా అరేంజ్ చేసుకున్నాము. అందుకే నాకు కొంతమందిని కవర్ చేయడం కూడా కుదరలేదు. ఫైనల్లీ పెళ్లి కూతురు అయితే ఈ విధంగా రెడీ అయింది. బాగుందా? లుక్ ఎలా ఉందో చెప్పండి. తిను వచ్చేసి మెర్సీ, తను ప్రొఫెషనల్ మేకప్ అమ్మాయి అన్నమాట. దీని అడ్రస్ వచ్చేసి వైజాగ్. తను చాలా బాగా రెడీ చేస్తుంది. పెళ్లి కూతురిని రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయ్యాను. తను ఎలా రెడీ చేసిందో మీకు ఎలా అనిపించిందో మా లుక్ అనేది కామెంట్ చేయండి. అలాగే తిన అడ్రస్ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అలాగే మా వారిది నాది కూడా మ్యాచ్ అయిపోయింది అన్నమాట. అనుకోకుండా తీసుకున్నాం కానీ ఇద్దరు డ్రెస్సులు కూడా మ్యాచ్ అయిపోయాయి. అలాగే మా పిన్ని, మా మరదలు, మా అక్క అందరం కూడా మంచిగా అయితే రెడీ అయ్యాము. చూసారు కదా మా అందరం కూడా ఎలా రెడీ అయ్యాము. తర్వాత మా తమ్ముడు, మా మరదలు. ఇంకేముంటుంది చెప్పండి. మంచిగా రెడీ అయ్యాక ఫొటోస్, వీడియోస్ అలాగే కొన్ని రీల్స్ కూడా చేసాము. నేను ఆల్రెడీ షార్ట్స్ లో పోస్ట్ చేశాను.
ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, మంచిగా రెస్పాన్స్ కూడా వచ్చింది ఆ రీల్స్ కి. ఫైనల్లీ మా వారైతే నాకు ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది, మంచిగా హ్యాపీ కూడా అనిపించింది. ఇంకా తర్వాత ఇంకా ఉంటాయి కదా, తర్వాత పెళ్ళైన తర్వాత ఏమేమి ఉంటాయి, తాళి కట్టడం వీడియో మిస్ అయ్యింది. ఎందుకంటే నా చేతిలో మొబైల్ లేదు, ఎవరు తీసారో ఎవరు తీయలేదో కూడా తెలియదు. ఇప్పటికే చాలా వీడియోస్ మిస్ అయ్యాయి. ఆ తర్వాత ఇంకా ఉంగరాలు తీస్తారు కదా, ఆ విధంగా 3 సార్లు ఉంగరాలు తీసిన తర్వాత మేము ఇంకా అప్పటికి కొంతమంది ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళిపోయారో తెలియదు. ఇంకా మేము స్టేజ్ పైన ఉండడం వల్ల సరిగ్గా చూడడానికి కూడా కుదరలేదు. ఇలా రింగ్స్ అయితే తీశారు. ఇలా తీసేటప్పుడు ఏ రింగ్ వస్తే మంచిది, అలాగే గోల్డ్ సిల్వర్ అనేది చెప్పండి. ఇలా తీస్తుంటే అప్పట్లో మన డేస్ అయితే గుర్తొస్తాయి కదా, చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి అందరినీ చూపిస్తాను చూడండి. పెళ్లి 8:30కి అయినా సరే మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి 2-3 అయిందన్నమాట. అందరూ కూడా వెళ్ళిపోయారు. మా రిలేటివ్స్ అందరం కూడా అలా లాస్ట్ లో కూర్చొని ఇంకా చివరిగా కొన్ని రీల్స్ అవి చేసాము. మంచిగా అయితే అందరం కూడా స్పెండ్ చేసాము. ఇంకా లాస్ట్ లో నేను అందరినీ కూడా వీడియో తీసాను అనమాట. ఇక్కడ మావయ్య అంటారు చూడండి, చైర్ లోనే కూర్చొని నిద్రపోతున్నారు. ఇతను మా పెద మావయ్య, అంటే అమ్మ వాళ్ళ బ్రదర్ అన్నమాట. చూడండి, నేనేమో ఆ ఫోన్ పట్టుకొని మావయ్య నిద్ర వస్తుందని చెప్పి జోక్ వేశాను. అప్పటికే మా మావయ్య జోక్ వేసిన అతను నవ్వే స్టేజ్ లో లేరు, అప్పటికే మంచిగా నిద్రలో ఉన్నారు. మావయ్య మాతో ఎప్పుడు సరదాగా ఉంటారనమాట, అందుకని చెప్పి మావయ్యకి కొంచెం వేసుకున్నాము. ముందుగా ఏమో అనుకుంటాం, కానీ అవి ఆ టైం వచ్చేసరికి మనం దాన్ని అలా చేయలేమన్నమాట. ఎందుకంటే మన పెళ్లి కన్నా పక్క వాళ్ళ పెళ్లి అయితే బాగా ఎంజాయ్ చేస్తాం అంటాం కదా. ఇంకా నేనైతే ఎన్నో రీల్స్ చేయాలి అలాగే ఇలా అనుకున్నాను, కానీ ఏవి సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే హడావుడిలో ఏం చేస్తున్నామో కూడా తెలియలేదు. నా మొబైల్ అయితే నా దగ్గర లేదన్నమాట. కానీ ఈ వీడియోస్ కూడా అందుకే కొంచెం టైం పట్టింది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ అన్ని తీసుకొని చేశాను. చివర్లో మా వారు నేను కూడా టిఫిన్ చేసాము. అంతే అండి. మా తమ్ముడు మరుదులు ఎలా రెడీ అయ్యారు, వాళ్ళ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పేరు ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే పెళ్ళంతా కూడా మీరు వీడియోలో చూసారు కదా, మీ ఒపీనియన్ ఎలా ఉందో చెప్పండి. ఇదంతా కూడా టిఫిన్ సెక్షన్. అలాగే బిర్యానీ మెనూ అయితే నేను వీడియో తీయలేదు, కుదరలేదు అని చెప్పాను కదా. మంచిగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు హాయ్ చెప్తున్నారు అని చెప్తున్నాను. లవ్ యూ టు చెప్పాలి, లవ్ యూ టు, లవ్ యూ టు, లవ్ యూ టు. ఐశ్వర్యం సప్తంతానం అంటే మంచి పిల్లల్ని ఏమని చెప్పి అరుంధతి ఫైనల్ గా పెళ్లి అయితే కంప్లీట్ అయిపోయింది. ఎటువంటి ఆటంకం లేకుండా అరుంధతి నక్షత్రం చూపించడంతో నిజంగా అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా లేదా తెలిస్తే కామెంట్ చేయండి. ఫైనల్ గా అందరం ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నాము. అంతే. వీడియో చూసారు కదా, నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే నేను ప్రతిరోజు చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.